కువైట్లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను భద్రంగా ప్యాకింగ్ చేసి ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి జాగ్రత్తగా మరియు వేగంగా మీ ఇంటికి మీ యొక్క విలువైన వస్తువులను చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప జిల్లా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి శుభవార్త అన్నమాట. అలాగే కడపలో మనం చూసుకుంటే పాస్పోర్ట్ కార్యాలయం, పాస్పోర్ట్ ఆఫీసు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే పీసీసీ కావచ్చు, కొత్త పాస్పోర్ట్లు అప్లై చేసుకోవాలంటే కానీ తిరుపతి కానీ విజయవాడ కానీ ఎక్కువ మంది వెళుతూ ఉంటారనమాట. ప్రస్తుతం కడపలో మనం చూసుకుంటే చాలా రోజుల నుంచి ఉందన్నమాట. అలాగే కొంతమంది అడుగుతూ ఉన్నారనమాట, కడప పాస్పోర్ట్ కార్యాలయంలో పీసీసీ కానీ అలాగే కొత్త పాస్పోర్ట్ సేవలు అందిస్తూ ఉన్నారా లేదా, అసలు కడప పాస్పోర్ట్ కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. కడపలో, కడప పట్టణంలో, కడప సిటీలో మనం చూసుకుంటే పాస్పోర్ట్ కార్యాలయం వచ్చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దాటుకున్న తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీస్ అయితే వస్తుంది అనమాట. హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కనే బిఎస్ఎన్ఎల్ కార్యాలయం, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట. ఆ యొక్క ఆఫీస్ లోపలికి మనం ఎంటర్ అయ్యగానే రైట్ సైడ్ మనం చూసుకుంటే, మీకు స్క్రీన్ మీద కూడా వీడియో కనబడుతూ ఉంది, రైట్ సైడ్లో మనం చూసుకుంటే కానీ పాస్పోర్ట్ కార్యాలయం అయితే ఉంది. మీరు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని వెళితే కానీ కొత్త పాస్పోర్ట్ కావచ్చు, పాస్పోర్ట్ రెన్యువల్ కావచ్చు, లేకపోతే కానీ పీసీసీ కావచ్చు, అలాగే పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఎటువంటి సేవలు అందుతూ ఉన్నాయో అన్ని సేవలు ఆ యొక్క పాస్పోర్ట్ కార్యాలయంలో అందుతాయని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు కూడా తెలపడం జరిగింది. చాలామంది డబ్బులు ఖర్చులు పెట్టుకుని మనం చూసుకుంటే తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, చాలా సుదూర దూరాలు వెళుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే కానీ కడప జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కడప జిల్లా పాస్పోర్ట్ కార్యాలయంలో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్న ఉద్యోగులు మరియు అధికారులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. మేము అన్ని సేవలు అందిస్తూ ఉన్నామని చెప్పేసి. కాకపోతే మీరు ఆ యొక్క కార్యాలయాన్ని సందర్శించే ముందు ఆన్లైన్ ద్వారా మీరైతే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ రెన్యువల్, కొత్త పాస్పోర్ట్ చేయించుకుంటూ ఉన్నారా, పీసీసీ కోసం అని చెప్పేసి మీరు ఆన్లైన్లో కానీ స్లాట్ బుక్ చేసుకుంటే కానీ పలానా తేదీన పలానా సమయం అని ఇస్తారు. ఆ సమయానికి మీరు ఆ యొక్క పాస్పోర్ట్ ఆఫీస్కి వెళితే కానీ మీ యొక్క పని కేవలం నిమిషాల్లోనే పూర్తవుతుందని చెప్పేసి అధికారులు, ఉద్యోగులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కడప జిల్లా నుంచి మనం చూసుకుంటే కానీ రాజంపేట కావచ్చు, బద్వేలు కావచ్చు, కడప కావచ్చు, లేకపోతే మైదుకూరు కావచ్చు, బద్వేలు కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల నుంచి, అనేక ఊర్ల నుంచి మనం చూసుకుంటే చాలా మంది అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.